హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చూపించేటువంటి వీడియో ఏంటిదంటే మునగాకు అలాగే కల్లేమాకుతో పొడి అండి. దీనిలోకి కల్లేమాకును మునగాకును ఇలా మంచిగా ఎండబెట్టుకొని నలుసుకొని పెట్టుకోవాలండి. ఈ నలుసుకొని పెట్టుకున్న దాన్ని వేయించుకోవాలి. దీనిలోకి మినప్పప్పు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీరలు అలాగే శనగపప్పు మాత్రం మేము తీసుకున్నామండి. మీకు ఇష్టం ఉంటే మీరు ఇంకా పెసరపప్పు, కందిపప్పు ఏదైనా తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి, పల్లీలు కూడా తీసుకోవచ్చు. అలా వేయించుకున్న తర్వాత ఇలా ఈ ఆకును కూడా కల్లేమాకును, మునగాకును మంచిగా మనము ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే గలగల కావాలి, మనకు మిక్సీ పడితే తొందరగా మెదుగుతుంది కదా. ఇలాగే శనగపప్పును కూడా వేయించుకోవాలి. ఈ పప్పులు దేనికి అదే వేయించుకోవాలి. వేయించుకొని మంచిగా దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది తింటే చాలా మంచిది. ఇది ఎవరైనా పిల్లలమైనా పెద్దలమైనా ఎవరైనా తినచ్చు. కల్లేమాకు మరియు మునగాకులో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక పిల్లలు, పెద్దలు, బాలంతలు ఎవరైనా వేసుకొని మనం అన్నంలో కానీ ఇడ్లీ పొడికి కానీ మనము వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అదే ఇడ్లీకి మనం పల్లీల చట్నీ మనకు ఎమర్జెన్సీగా చేసుకునే అంత ఓపిక లేనప్పుడు కూడా మనం ఈ పౌడర్ని పెట్టుకొని ఇడ్లీ కానీ దోశ కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి మంచిది. మనం బయట కొనుకొచ్చుకొని తినే తిండ్ల కన్నా మనం ఇది చేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని మేమైతే చేసుకుంటున్నాం. దీన్ని ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇలాగే దీనికి సరిపోను మనము ఎండుమిరపకాయలు లేకపోతే మనకు పొడి ఉంటే కూడా మనము కలుపుకోవచ్చు. కానీ మేము ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేయించుకొని ఇలా దేనికి అది ఈ పప్పులు వేరే పప్పులన్నీ కలిపి ఇలా పౌడర్ పట్టుకోవాలి. అదేవిధంగా మనము మిరపకాయలు కూడా పొడి పట్టుకోవాలి. దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇలా పొడి పట్టుకోవాలి. మునగాకును కూడా వేరే పొడి చేసుకోవాలండి. దేనికి అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఒకసారి దాన్ని కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ కలుపుకొని పెట్టుకుని దానిలో మనకు ఉప్పు సరిపోతే మనము వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒక కడేసి కలుపుకోవాలి. కలుపుకొని మనం దీనిలో నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇదివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇది ఎలా ఉందో ఇది బాగుంటుందండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.